ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ సాయినాథాయ నమ. సాయి భక్తులకు నమస్కారం. బాబావారి ఆశీర్వాదంతో అందరూ ఆరోగ్యంగా, సంతోషంగా, సుఖంగా ఉన్నారని అనుకుంటున్నాను. శ్రీ సాయి సచ్చరిత్రం 31వ అధ్యాయంలో 2వ కథ గురించి తెలుసుకుందాం. అంటే మొదట బాబావారి దగ్గర అంటే మరణ సమయంలో అంటే మరణం దగ్గరకు వస్తుంది అనంగా బాబావారి దగ్గరికి చేరి వాళ్ళ యొక్క జీవితం అంటే వాళ్ళు మరణించిన తర్వాత ఏ విధంగా మోక్షం పొందారు, సద్గతి పొందారో మొదటి కథలో విజయానంద్ గురించి తెలుసుకుందాం. రెండో కథలో వచ్చి బలరాం మాన్కర్, తర్వాత వచ్చేసి తాత్య, పులి, శ్యాముడు, మేఘశ్యాముడు, ఈ కథల గురించి తెలుసుకుందాం. బలరాం మాన్కర్ అను గృహస్థుడొకడు బాబా భక్తుడుగా నుండెను. అతని భార్య చనిపోయెను. అతడు విరక్తి చెంది కొడుకుకు గృహభారమంతా అప్పగించి షిరిడీకి వచ్చి బాబాతో నుండెను. అతనికి భక్తికి బాబా మెచ్చుకొని అతనికి సద్గతికి కలుగజేయవలెనని ఈ దిగువ రీతున చేసెను. బాబా అతనికి 12 రూపాయలు ఇచ్చి సతరా జిల్లాలోని మచీంద్రగఢ్లో నుండమనెను. బాబాను విడిచిపెట్టి మచీంద్రగఢ్లో నుండుట అతనికి ఇష్టం లేకుండెను. కానీ ఇదే అతనికి మంచి మార్గమని బాబా ఒప్పించెను. అంటే నువ్వు నా దగ్గర కాదు, మచీంద్రగఢ్లో ఉండు అని చెప్పి 12 రూపాయలు ఇచ్చి పంపించినాడు. మచీంద్రగఢ్కి పోవడానికి బలరాం మాన్కర్కి ఇష్టం లేదు, బాబా దగ్గరే ఉండాలి, కానీ మచీంద్రగఢ్లో ఉంటానే నీకు మంచి జరుగుతుంది అని బాబావారు నచ్చజెప్పి పంపించారనమాట. అచట రోజుకు 3 సార్లు ధ్యానం చేయమనెను. బాబా మాటలందుకు నమ్మకముంచి మాన్కర్ మచీంద్రగఢమునకు వచ్చెను. అక్కడ చక్కని దృశ్యమును, శుభ్రమైన నీటిని, ఆరోగ్యమైన గాలిని, చుట్టుప్రక్కల గల ప్రకృతి సౌందర్యమును చూచి సంతసించి బాబా సెలవిచ్చిన ప్రకారం మిక్కిలి తీవ్రముగా ధ్యానం చేయు మొదలెడను. ఆ విధంగా అక్కడ చాలా బాగుంది. మంచి నీళ్ళున్నాయి, చాలా శుభ్రమైన నీళ్ళున్నాయి, అక్కడున్న ప్రకృతి దృశ్యాలు చాలా అందంగా ఉన్నాయి. మంచి ఆరోగ్యమైన గాలిని పీలుస్తూ అతను బాబావారు ధ్యానం చేయమని చెప్పారు ఈ ప్లేస్లో, కాబట్టి ఇక్కడే ధ్యానం చేద్దాము అని చెప్పి డిసైడ్ అయ్యాడనమాట. కొలది దినముల పిమ్మట ఈ యొక్క దృశ్యం గనేను. తర్వాత కొన్ని రోజులు గడిచినాయి. కొన్ని రోజుల తర్వాత అతనికి ఒక దృశ్యం కనిపించింది. ఏం కనిపించింది? సాధారణముగా భక్తులకు సమాధి స్థితి యందు దివ్య అనుభవాలను పొందెదరు. బాగా మెడిటేషన్ చేస్తూ పోతే సమాధి స్థితిలో అనుభవాలు కలుగుతాయన్నమాట. కానీ ఇక్కడ మాన్కర్ విషయంలో నట్లుగాక చైతన్యమునకు వచ్చిన పిమ్మటే దివ్య దర్శనం లభించెను. ఆయన యాక్టివిటీ అంటే మెడిటేషన్ చేస్తూ ఆయన కొన్ని రోజులు గడిచిన వెంటనే ఆయనకు ఒక దృశ్యం కనిపించిందనమాట. ఏమి దృశ్యం? దివ్య దృశ్యం. ఏమి దృశ్యం అది? అతనికి బాబా స్వయముగా కనిపించెను. మాన్కర్ బాబాను చూచుటయే గాక తన నచ్చట కేల పంపితివని అడిగాను. బాబాను చూసిందే కాక నన్ను ఎందుకు ఇక్కడికి రమ్మన్నావు, మచీంద్రగఢ్కి మీ దగ్గర ఉండకుండా ఎందుకు ఇక్కడ రమ్మన్నారు మీరు అని బాబావారిని బలరాం మాన్కర్ ఆ ధ్యాన స్థితిలో అడిగాడు. మాన్కర్ బాబాను జూచుటయే గాక తన నచ్చట కేల పంపితివని అడిగాను. బాబా ఇట్లు చెప్పెను. షిరిడీలో అనేక ఆలోచనలు నీ మనస్సున లేచెను. నీ చంచల మనస్సునకు నిలకడ కలుగు చేయాలని ఇచ్చటకు పంపితిని. కాబట్టి షిరిడీలో ఏవేవో ఆలోచనలు చేస్తూ ఉన్నావు. ఇక్కడ చాలా ప్రశాంతమైన ప్రకృతిలో ధ్యానం చేస్తూ ఉంటే నీ మనస్సు స్థిరంగా ఉంటుంది అని చెప్పి నేను ఇక్కడికి పంపించాను అని చెప్పి బాబావారు చెప్తారు. నీవు పంచేంద్రియములతో 3.5 మూర్ల మనిషిగా నన్ను భావించితివి. నేను ఎల్లప్పుడూ షిరిడీలోనే ఉండేదని అనుకుంటివి. నువ్వు నన్ను మనిషిగా చూస్తూ నేను షిరిడీలోనే ఉన్నాను, ఇంకెక్కడా లేను అనుకుంటున్నావు. కానీ నేను ప్రతి చోట ఉన్నాను అని నీకు తెలియచెప్పడానికే నీకు ఈ నిదర్శనాన్ని చూపించాను. అందుకే నిన్ను మచీంద్రగఢ్కి పంపించాను అని చెప్తున్నాడనమాట. ఇప్పుడు నీ విచట చూచిన ఈ రూపం షిరిడీలో చూచిన నా రూపముతో సమానముగా నున్నదో లేదో నిర్ధారింపము. అందుకే నేను ఇచ్చటికి పంపితిని. ఇప్పుడు నీకు కనిపిస్తున్నా కదా, ధ్యానం చేస్తుంటే నీ ధ్యానంలో నన్ను చూస్తున్నావు కదా, బాబా అనే నేను. నువ్వు నన్ను కేవలం మనిషి మాత్రమే అనుకున్నావు, 3.5 మూర్ల మనిషి మాత్రమే అనుకున్నావు. కాబట్టి నేను షిరిడీలోనే ఉన్నాను అనుకున్నావు, కానీ నువ్వు చూస్తే ఎక్కడైనా ఉన్నాను. నువ్వు భక్తితో నన్ను
పూజించి ధ్యానిస్తే నేను ఎక్కడున్నా కూడా కనిపిస్తాను అని నీకు తెలియచెప్పడానికే ఇలా చేశాను అని చెప్పి అందుకే నిన్ను మచ్చింద్రగఢ్కి పంపాను అని చెప్తారు బాబావారు. కొంతకాలం గడిచిన పిమ్మట మాన్కర్ గడమునకు విడిచి అంటే మచ్చింద్రగఢ్ను విడిచి బాంద్రాకు పయనమయ్యాను. పూనా నుండి దాదర్కు రైలులో పోవాలని అనుకునేను. కాబట్టి బాబావారికి ఏం చెప్పకుండా మచ్చింద్రగఢ్ నుండి ఈయన బాంద్రాకి వెళ్ళిపోవాలని పయనమైనాడు. మార్గమధ్య ఏ విధంగా వెళ్ళాలంటే పూనా నుండి రైల్లో పోవాలన్నమాట అక్కడికి బాంద్రాకి. టికెట్ కొరకు బుకింగ్ ఆఫీసుకు పోగా టికెట్ బుక్ చేసుకోవాలని చెప్పి ఆఫీస్కి పోగా నాది మిక్కిలి కిక్కరిసి ఉండెను. చాలా రష్ ఉందన్నమాట. అతనికి టికెట్ దొరకకుండెను. అతనికి టికెట్ దొరకలేదన్నమాట. ఎవరికి బలరాం మాన్కర్కి టికెట్ దొరకలేదు. లంగోటి కట్టుకొని కంబలి కప్పుకున్న ఒక పల్లెటూరు వాడు వచ్చి మీరెక్కడికి పోచున్నారని అడిగాను అనమాట. అంటే కింద పంచె కట్టుకున్నాడు, కంబలి కప్పుకున్నాడు, ఒక పల్లెటూరి వేషధారణలో ఒక అతను వచ్చి మీరు ఎక్కడికి పోవాలని అన్నాడు. దాదర్కి అని మాన్కర్ బదులు చెప్పాను. మాన్కర్ వచ్చేసి నేను దాదర్కు పోవాలా అని అనుకున్నాడు. అతడిట్లా నేను దయచేసి నా దాదర్ టికెట్ తీసుకున్నాము, నాకు అవసరమైన పని ఉండటచ్చే దాదర్కు వెళ్ళుట మానుకొంటిని. నాకు అవసరం ఉంది, నాకు ఏదో పని ఉంది, నేను ముందుగానే దాదర్కు టికెట్ బుక్ చేసుకున్నాను, మీరు అది ఇప్పుడు తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి ఒక వ్యక్తి అలా పల్లెటూరు వేషధారణలో ఉన్న వ్యక్తి మాన్కర్తో మాట్లాడుతున్నాడు. టికెట్ లభించినందున మాన్కర్ ఎంతో సంతసించెను. జోబులో నుంచి పైకం తీయనంతలోనే నా జానపదుడు అంతరార్థమయ్యాను. జోబులో నుండి డబ్బులు తీసి ఇదిగో తీసుకొని టికెట్కి డబ్బులు అనే లోపలనే ఆయన మాయమైపోయాడు. మాన్కర్ ఆ గుంపులో అతనికై చాలా వెదికెను, కానీ లాభం లేకపోయాను. అతని కొరకు బండి కదలునంత వరకు కాగాను, కానీ వాని జాడయ్యే కానరాకుండాను. అరే నాకు టికెట్ ఇచ్చినాడు, ఆయనకి డబ్బులు ఇవ్వాలా, ఆ వ్యక్తి అయితే కనపడడం లేదే, ఎవరబ్బా ఆ వ్యక్తి, ఎక్కడున్నాడు అని అంతలక్క వెతికినాడు. మరి రైలు బయలుదేరుతూ ఉంటే ఆ రైల్లో పోయి కూర్చున్నాడు. అక్కడ కూడా వెయిట్ చేస్తున్నాడు ఆయన కోసం, కానీ ఆయన కనపడ్డు. ఆయన ఎవరో కాదు, బాబావారే. అది మాన్కర్ తెలుసుకోవాలి అంతే. మాన్కర్ ఆ గుంపలో అతనికై వెతికాను, కానీ లాభం లేకపోయినా. అతని కొరకు బండి కదులున్నంత వరకు ఆగాను, కానీ వాని జాడయ్యే కానరాకుండెను. మాన్కర్కు కలిగిన వింత అనుభవముల యందు ఇది రెండవది. ఒకటి, ధ్యానంలో బాబావారి రూపం కనిపించింది. నేను షిరిడీలోనే నువ్వు ఉన్నావు అనుకుంటున్నావు, నేను ఎక్కడైనా ఉన్నాను, నువ్వు ధ్యానిస్తే తలిస్తే నేను ఎక్కడైనా వస్తానని ఒకటి నిదర్శనం. రెండు, ఈయన వచ్చేసి దాదర్కు పోవాలనుకొని చెప్పి రైల్వే స్టేషన్లో టికెట్ కోసం ట్రై చేసినాడు, దొరకలేదు. పల్లెటూరు అతని వేషంలో వచ్చి ఓ టికెట్ ఇచ్చిపోయినాడు. ఆయన ఎవరో కాదు, బాబావారే. ఇంటికి పోయి వచ్చి తిరిగి మాన్కర్ తిరిగి షిరిడీ చేరాను. ఇంటికి పోయేసి వచ్చి దాదర్కు పోయేసి వచ్చి షిరిడీకే వచ్చినాడు మళ్ళీ మాన్కర్. అప్పటి నుంచి షిరిడీలోనే బాబా పాదములను ఆశ్రయించి ఉండెను. వారి సలహాలు అనుసరించి నడుచుకొనుచుండెను. తుదుకు బాబా సమకుమున వారి ఆశీర్వాదములతో ఈ ప్రపంచమును విడిచినందువలన అతడెంతో అదృష్టవంతుడని చెప్పవచ్చును. సో ఆ విధంగా మళ్ళీ దాదర్కి పోయి వాళ్ళ ఊరికి పోయేసి వచ్చి మళ్ళీ షిరిడీనే చేరినాడు బలరాం మాన్కర్. బాబావారి దగ్గరే ఆయన అంతకాలం వరకు బాబావారి దగ్గరే ఉన్నారు. బాబావారి సముఖమునే ఆయన మరణించడం జరిగింది. ఆయన యొక్క అదృష్టవంతుడు ఇంకెవరు లేరు అని చెప్పాలన్నమాట. ఎందుకు అంటే ఆ విధంగా బాబావారు అతనికి సద్గతిని ఇచ్చారన్నమాట. అది బలరాం మాన్కర్ యొక్క కథ. మూడవ కథ వచ్చి కాకా సాహెబ్ నూల్కర్. తాత్యాసాహెబ్ నూల్కర్, నాట్ కాకాసాహెబ్ నూల్కర్. తాత్యాసాహెబ్ నూల్కర్ గురించి హేమడ్ పంత్ ఏమీ చెప్పి ఉండలేదు. వారి షిరిడీలో కాలం చేసినారని మాత్రం చెప్పాను. సాయిలీలా పత్రిక నుండి ఈ వృత్తాంతం గ్రహించితిమి. 1909 తాత్యాసాహెబ్ గురించి ఏం చెప్పలేదన్నమాట, కానీ ఊరికే కాలం చేసినారని చెప్పినారు. కానీ సాయిలీలా పత్రిక అప్పుడు ప్రింట్ అయ్యేదన్నమాట బాబావారు ఉన్నట్లే. అప్పుడు 1909 సంవత్సరంలో తాత్యాసాహెబ్ పండరీపురంలో సబ్ జడ్జిగా నుండెను. అప్పుడు నానాసాహెబ్ చందోర్కర్ అచట మమలతాదారుగా నుండెను. ఇద్దరు చాలాసార్లు కలుసుకొని మాట్లాడుచుండిరి. తాత్యాసాహెబ్కు యోగులందు నమ్మకం లేకుండెను. నానాసాహెబ్కు వారి యందు మిగులు ప్రేమ. అనేక పర్యాయములు నానాసాహెబ్ నూల్కర్కు బాబా లీలలను చెప్పి షిరిడీకి పోయి వారి దర్శనం చేయమని బలవంత పెట్టెను. తుదుకు 2 షరతులపై నూల్కర్ ఒప్పుకొనెను. అందులో ఒకటి, బ్రాహ్మణ వంటవాడు దొరకవలనని. రెండవది, బహుకరించుటకు నాగ్పూర్ కమలా ఫలములు దొరకవలనని. భగవత్ కటాక్షముచే ఈ రెండును తటిష్ఠించెను. ఒక బ్రాహ్మణుడు నానాసాహెబ్ వద్దకు రాగా అతడు వానిని తాత్యాసాహెబ్ నూల్కర్ వద్దకు పంపెను.
అంటే నానాసాహెబ్ దగ్గరికి వస్తే తాత్యా సాహెబ్ దగ్గరికి పంపించినారు. ఎందుకంటే బ్రాహ్మణుడే వంట చేసి పెట్టాలనుకున్నాడు. బాబావారికి సమర్పించడానికి నాగ్పూర్ కమలాలే దొరకాలనుకున్నాడు కాబట్టి ఎవరో కానీ 100 కమలా ఫలములు నూల్కర్కు పంపిరి. 2 షరతులు నెరవేరుటచే తాత్యా సాహెబ్ షిరిడీకి తప్పకపోవలసి వచ్చెను. మొట్టమొదట అంటే 2 పెట్టుకున్నాడు నియమాలు. ఆ 2 జరిగితే ఖచ్చితంగా నేను షిరిడీకి పోతాను అన్నట్లుగా. మొట్టమొదట బాబా అతనిపై కోపగించెను. ఓ వంట చేయడానికి నీకు బ్రాహ్మణుడే కావాలన్నావు, నాకు సమర్పించడానికి నాగ్పూర్ కమలాలే కావాలన్నావు, ఈ 2 నియమాలు నెరవేరితే నా దగ్గరకు వస్తానన్నావు కదా, ఏం రావద్దు పో అవతలికి అన్నట్టుగా బాబావారు కోపగించారు. క్రమముగా బాబా అవతార పురుషుడని తగిన నిదర్శనములు తాత్యా సాహెబ్ నూల్కర్కు లభించెను. కనుకనతడు బాబా ఎడ మక్కువ పడి తన ఎంత దశ వరకు షిరిడీలో నుండెను, తన ఎంత దశలో మత గ్రంథముల పారాయణం వినెను. చివరి సమయంలో బాబా పాద తీర్థము అతనికిచ్చిరి. అతని మరణ వార్త విని బాబా ఇట్లనెను, అయ్యో తాత్య మనకంటే ముందే వెళ్ళిపోయని, అతనికి పునర్జన్మ లేదు. బాబావారు ఆ విధంగా కోపగించిన అంతకాలంలో ఆయన చనిపోయిన మరణ వార్త విన్నప్పుడు, అయ్యో తాత్య ముందుగానే వెళ్ళిపోయినాడే, మనకంటే ముందుగానే వెళ్ళిపోయాడే, అతనికి మరి జన్మ లేదు, పునర్జన్మ లేదు అని బాబావారు అన్నారు. 4వ కథ మేఘశ్యాముడు. 28వ అధ్యాయంలో మేఘుని కథ చెప్పితిమి. మేఘశ్యాముడు మరణించగా గ్రామస్తులందరూ శవము వెంట వెళ్ళిరి. బాబా కూడా వెంబడించెను. బాబా అతని శవంపై పూలు చల్లెను. మేఘశ్యాముడు వచ్చేసి ఎప్పుడూ శివుణ్ణే పూజిస్తుంటాడు. బాబావారు మహమ్మదీయుడని ఆయన మేఘశ్యాముడు పూజించడానికి ఇష్టపడాడనమాట. కానీ బాబావారి దగ్గర ఉంటూ బాబావారిని గమనిస్తూ ఆయన చేస్తున్నవన్నీ చూసి సాక్షాత్తు ఈయన శివుని యొక్క అవతారమే, ఈయన శివుడే, శివుని యొక్క అవతారమే బాబావారు అని చెప్పి మేఘుడు నమ్మాడనమాట. 8 క్రోసుల దూరం వెళ్ళి నీళ్ళెత్తుకొచ్చి బాబావారికి శివుడికి తలకు అభిషేకం అన్నట్టుగా, లింగ రూపానికి అభిషేకం అన్నట్టుగా అలా బాబావారి తల మాత్రమే తడిసింది. అది 28వ అధ్యాయంలో చాలా బాగా చెప్పారనమాట. నా వీడియోస్లో చూడండి, 28వ అధ్యాయంలో మీరు వినండి. బాబా కూడా వెంబడించెను. అతని యొక్క శవంపై పూలు చల్లెను. దహన సంస్కారమైన పిమ్మట బాబా కంట నీళ్లు కారెను. సాధారణ మానవు వలె బాబా చింతా విచారమగ్నుడైనట్టు కనపడెను. శవమంతయు పూలతో కప్పి దగ్గర బంధువు వలె నేడ్చి బాబా మసీదుకు తిరిగి వచ్చెను. యోగుల అనేకులకు భక్తులకు సద్గతినిచ్చుట విందుము. కానీ బాబా గొప్పదన అమోఘమైనది. క్రూరమైన పులిని కూడా వారి వలన సద్గతినే పొందెను. ఆ కథయే ఇక్కడ చెప్పెదనుము. పులి ఏ విధంగా బాబా వారి దగ్గర సద్గతి పొందిందో తెలుసుకుందాం. బాబా సమాధి చెందుటకు 7 రోజుల ముందు ఒక విచిత్రమైన సంగతి షిరిడీలో జరిగెను. ఒక నాటు బండి వచ్చి మసీదు ముందర ఆగెను. ఆ బండిపై ఇనుప గొలుసులతో కట్టించిన పులి ఉండెను. దాని భయంకరమైన ముఖం వెనుకకు తిరిగి ఉండెను. దాన్ని 3 దర్వీషులు పెంచుచూ ఊరూరా తిప్పి డబ్బు సంపాదించుకొనుచుండెరి. దాన్ని పులిని ఊరూరా తిప్పి డబ్బు సంపాదించుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. అన్ని విధములుగా ఆ పులికి హెల్త్ బాగాలేకపోతే అది ఆడ ఊరూరు తిప్పి దాన్ని పెంచుతూ డబ్బు సంపాదించుకుంటూ అది వారి జీవనోపాధి. ఆ పులి ఏదో జబ్బతో బాధపడుచుండెను. అన్ని విధముల ఔషధములను వాడిరి, కానీ వారి ప్రయత్నములు నిష్ఫలమయ్యను. వాళ్ళ యొక్క ప్రయత్నం వచ్చేసి నిష్ప్రయోజనం అయిపోయిందనమాట. తర్వాత బాబావారి కీర్తి విని వారు షిరిడీకి వచ్చారనమాట. దాన్ని షిరిడీకి తీసుకుని వచ్చిరి. దాన్ని గొలుసులతో పట్టుకొని ద్వారం వద్ద నిలబెట్టి దర్వీషులు బాబా వద్దకు పోయి దాని విషయం అంతయు బాబాకు చెప్పిరి. దర్వీషులు ఎవరంటే ఆ పులిని ఊరూరా తిప్పి డబ్బు సంపాదించుకునే వాళ్ళనే దర్వీషులు అంటారు. అది చూచుటకు భయంకరముగా నుండెను. జబ్బుతో బాధపడుచుండెను. అందుచే అది మిగులు చికాకు పడుచుండెను. భయాశ్చర్యములతో ప్రజలందరూ దాని వైపు చూడుచుండేరి. అమ్మా పులి 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 అని భయపడుతూ ఉండేవారనమాట. ఆ పులిని చూస్తూ ఉన్నారు. దాన్ని ఇనుప గొలుసులతో కట్టినారు. బాబా దాన్ని తన వద్దకు తీసుకొని రమ్మనెను. అప్పుడు దానిని బాబా ముందుకు తీసుకొని వెళ్ళిరి. బాబా కాంతికి తట్టుకొనలేక అది తల వాల్చెను. బాబా దాని వైపు చూడగానేది బాబా వైపు ప్రేమతో చూచెను. వెంటనే తన తోకను నేలపై 3 సార్లు కొట్టి తెలివి తప్పి కింద పడి చచ్చెను. అది చచ్చుట చూచి దర్వీషులు విరక్తి చెంది విచారంలో మునిగిరి. కొంతసేపటికి వారికి తెలివి కలిగెను. ఆ జంతువు రోగంతో
రోగంతో బాధపడుచు చచ్చుటకు సిద్ధముగా నుండుటచే నది బాబా సముఖన వారి పాదముల వద్ద ప్రాణములు కోల్పోవుట దాని పూర్వజన్మ పుణ్యమే అని భావించిరి. కాబట్టి ఏమనుకున్నారు, పులి అక్కడ వచ్చి బాబావారి దగ్గర వచ్చి బాబావారి యొక్క బాబావారిలో నుండి ఒక ఎనర్జీ దాంట్లోకి పోతే బాబావారిని చూడలేక అది కాంతితో తట్టుకోలేకపోయింది. తర్వాత తోకతో 3 సార్లు నేలకు కొట్టేసి పడిపోయిందనమాట. అంటే అది ఆరోగ్యం బాగలేదు కదా, బాబావారు దానికి సద్గతిని ప్రసాదించారు. కానీ దర్వీషులు ఏమనుకున్నారు అంటే దాన్ని పోషించేవాళ్ళు, ఊరూరా తిప్పేవాళ్ళు కదా దర్వీషులు. వాళ్ళు ఏమనుకున్నారు, అయ్యో పులి చచ్చిపోయిందే ఎట్లబ్బా అని బాధపడినారు. కానీ మళ్ళీ అనుకున్నారు దాని పూర్వజన్మ పుణ్యమే కదా బాబావారి దగ్గర సద్గతి పొందింది అని అనుకున్నారనమాట. కొంతసేపటికి వారికి తెలివి వచ్చి ఆ విధంగా పూర్వజన్మ పుణ్యమే అని భావించిరి. బాబావారి పాదముల వద్ద ప్రాణములు కోల్పోవుట దాని పూర్వజన్మ పుణ్యమే అని భావించిరి. అది వారికి బాకీ పడి ఉంది. అప్పటి వరకు బాకీ పడి ఉంది, ఊరూరా తిప్పినారు, డబ్బు సంపాదించుకున్నారు. దాని ద్వారా దాని బాకీ తీరిన వెంటనే అది విమోచనం పొంది బాబా పాదముల చెంత ప్రాణములు విడిచినది. యోగుల పాదముల కడ వినమ్రులై ప్రాణములు విడుచువారు రక్షింపబడెదరు. వారెంతో పుణ్యం చేయినదే వారి కట్టి సద్గతి ఎట్లు కలుగును. గురువు దగ్గర, యోగుల దగ్గర, యోగుల యొక్క పాదముల దగ్గర ప్రాణములు విడుచువారు వినమ్రులై ప్రాణములు విడుచువారు రక్షించబడుదురు. వారెంతో పుణ్యము చేయినదే వారి కట్టి సద్గతి ఎట్లు కలుగును. కాబట్టి వారు పుణ్యం చేసుకుంటారు. కాబట్టి అలాంటి యోగీశ్వరుల యొక్క పాదముల దగ్గర ప్రాణం విడచడం వాళ్ళ యొక్క పూర్వజన్మ పుణ్యమే అని ఈ కథల ద్వారా మనకి తెలుస్తుందన్నమాట. మనం బాబావారి మీద ఎలాంటి నమ్మకం ఉంచుతామో, ఎలాంటి భక్తి ఉంచుతామో దానికి ప్రతిఫలంగా ఆయన అలాంటిది మనకి తిరిగి ఇవ్వడం జరుగుతుంది. మనం బాబావారిని నమ్ముకున్న వాళ్ళు ఏమైనా, సాయి భక్తులు గమనించుకోవాల్సింది ఏమైనా అనుకోండి, మీరు బాబావారి మీద నమ్మకం ఉంచి ఆయన్ని భక్తితో నిష్ఠతో పూజ చేస్తే ఖచ్చితంగా ప్రతిఫలం ఉంటుంది. బాబావారు మన నుండి 2 నియమాలు మాత్రమే కోరేది. ఒకటి శ్రద్ధ, 2 సబూరి. శ్రద్ధ అంటే ఓర్పు, సబూరి అంటే సహనం. ఓర్పుతో కూడినటువంటి సహనంతో ఆయన్ని పూజిస్తే ఖచ్చితంగా అమోఘమైన ఫలితం మనకి లభిస్తుంది. ఇది నిజం. విద్యలో అయినా సరే, జాబ్లో అయినా సరే, సంసార విషయంలో అయినా సరే, దేంట్లో అయినా సరే ఆయన మనకి ఎప్పుడు తోడుగా నీడగా ఉండి ముందుకు ఆయన నడిపిస్తాడు, అడుగులు వేస్తాడు. ఇది నిజం. సాయి భక్తులు గమనించుకోవాలని కోరుకుంటున్నా. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.